sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. గ్రామాల్లో పెద్దపల్లి కలెక్టర్ పర్యటన. గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్. వివరాలు వెల్లడించిన సిరిసిల్ల ఎస్పీ. వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు. పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. పీవీ సేవలు మరువలేనివి. మాజీ ప్రధానికి కాంగ్రెస్ శ్రేణుల నివాళి. ఇక వార్తల వివరాలు. పిహెచ్సిలో 100% గర్భిణీల ఏఎన్సీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం, శ్రీరాంపూర్ పిహెచ్సిలను ఆయన తనిఖీ చేశారు. వివిధ వార్డులను పరిశీలించి పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల వివరాలు ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఆశా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్, కూనారం పిహెచ్సిలను కలెక్టర్ శ్రీహర్ష తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డ్, లేబర్ రూమ్, ఫార్మసీ, ల్యాబొరేటరీలను పరిశీలించిన కలెక్టర్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజు నమోదవుతున్న అవుట్ పేషెంట్, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య, పోషకలోపం ఉన్న పిల్లల కేసులు, ఎన్సీడీ సర్వే తదితర వివరాలు ఆరా తీశారు. కూనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జూన్ మాసంలో 20 మంది గర్భిణుల ఏఎన్సీ రిజిస్ట్రేషన్, 10 మంది గర్భిణుల ప్రసవాలు నిర్వహించామని వైద్యాధికారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 7 పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. కాగా కాల్వ శ్రీరాంపూర్ ఆసుపత్రిని గతంలో మాదిరిగానే 30 పడకల ఆసుపత్రిగా మార్చి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపీపీ నూనేటి సంపత్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృపాబాయ్, కూనారం వైద్యాధికారి డాక్టర్ భావన, శ్రీరాంపూర్ వైద్యాధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ శ్రీహర్ష తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్కు తహసీల్దార్ జాహిద్ పాషా పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 కిలోల 700 గ్రాముల గంజాయి, 30 గ్రాముల గంజాయి చాక్లెట్స్, 4 మొబైల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సిరిసిల్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాతో మాట్లాడారు. నిందితులు భద్రాచలంలో కొనుగోలు చేసి తెచ్చిన గంజాయితో పాటు గంజాయి చాక్లెట్లను సిరిసిల్ల వేమ్లవాడ ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా కొంత గంజాయితో 2 నిందితులు పారిపోయినట్టు వివరించారు. మిగతా 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. పరారీలో ఉన్నవారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ రఘుపతి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళ టీంలో ఇంకొక 2 ఉంటున్నారు. వాళ్ళ 2 పేరు సాయి, ఒకరు ఎల్ఎండి కరీంనగర్, ఒకరు పెద్దపల్లి అతను. వీళ్ళ A2 అండ్ A3 అలాంగ్ విత్ A1 ఆ ప్రవీణ్ పట్టుకున్నాము మనం పెద్దపల్లి అతను. వీళ్ళ భద్రాచలం ఏరియా వెళ్ళి అక్కడ వాళ్ళకి గాంజా తీసుకొస్తున్నారు. ఈ A2 అండ్ A3 దగ్గర అతని డీటెయిల్స్ ఉన్నాయి. అది కూడా వాళ్ళు పట్టుకొని మనం అతను భద్రాచలం కూడా టీం పంపి వాళ్ళకి కూడా తీసుకొస్తున్నాం, ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు గాంజా వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారంటే డ్రై గాంజా కూడా తీసుకొస్తున్నాం. ఇంకా కొత్తగా అది చాక్లెట్ ఫామ్లో కూడా తయారు చేసి అక్కడ నుండి వీళ్ళ డ్రై గాంజాకి ఓపెన్ లూజ్ ప్యాకెట్ అది కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇన్నోసెంట్స్కి, పిల్లలకి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అమ్ముతున్నారు. వీళ్ళ చెప్పిన ప్రకారం కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ బయట వీళ్ళు రూమ్ రెంట్లో తీసుకున్నారు. వాళ్ళు అక్కడ చదివిన పిల్లలకి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఆ పిల్లలకి కూడా మనం ఇప్పుడు CDRs పెడతాము. మీకు కూడా అది వార్నింగ్ తీసుకోండి. ఎందుకంటే మీరు కూడా వీళ్ళ నుండి కొనాలి, అదే తప్పు, అది నేరం. అది ఒక్క సిగరెట్ ఉంటే 10 సిగరెట్స్ ఉంటే ఇట్లా గాంజాయితో అది 100% అలౌడ్ లేదు. అది పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాలు వైభవంగా నిర్వహించారు. ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పెద్దమ్మ తల్లి ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు చొప్పరి రవి, చొప్పరి నర్సయ్య, కూసి రాజయ్య, చొప్పరి రవి, నర్సయ్య, రాజు, కుమరయ్య, భూమయ్య పాల్గొన్నారు. ముదిరాజ్ సోదరులు కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో ముదిరాజుల ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఆ అమ్మవారి దయా కృప ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు రైతులతో పాటు జూలపల్లి గ్రామ ముదిరాజ సోదరులు ప్రజలందరూ కూడా సుభిక్షంగా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై అభివృద్ధి పనులపై సమీక్షించారు. పలువురు కౌన్సిలర్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యేకు వివరించారు. ఎలక్ట్రికల్ ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో ఇంటి పన్నులు భారీగా పెరిగాయని, వాటిని తగ్గించాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే ఇంటి పన్నులు తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, గొట్టం లక్ష్మీమల్లయ్య, గోపి, రాజయ్య, ప్రదీప్, చింతల సునీత రాజు, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ అధికారులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే కాంపౌండ్ వాళ్ళు తీసేసారో వాటి గురించి కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో మరి ఎక్కడైతే మనం ఇవాళ రోడ్డు వైండనింగ్ చేసేటువంటి ప్రాంతాలు ఉన్నాయో అంబేద్కర్ స్టాచ్యూ నుండి కట్టెపల్లి చివరస్తా వరకు, పూసాల నుండి రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ నుండి పూసాల రోడ్ వరకు ఇవన్నీ కూడా త్వరితగా పనులు పూర్తి చేయాలని చెప్పి మనందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన అంశాల వారిగా
రాబోయే 3 నుంచి 4 నెలల కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని ఓ ఆగ్రో ఇండస్ట్రీలో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టారు. మిల్లులో వరి ధాన్యాన్ని స్టాక్ రిజిస్టర్లో ఉన్న ధాన్యం నిల్వల రికార్డును పరిశీలించారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న ధాన్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ బియ్యం రాకపోవడం, ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన వడ్లు పూర్తిగా మిల్లులో లేకపోవడంతో పాటు పెద్ద మొత్తంలో వ్యత్యాసం ఉండడంతో అధికారులు నివ్వెరపోయారు. స్టాక్లో భారీ వ్యత్యాసం ఉందని, ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని జగిత్యాల జిల్లా డిఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి, సివిల్ సప్లై అధికారులు వినోద్, ఏఎస్ఐ రవి ఉన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది అధికారుల వ్యవహారం. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తన స్వహస్తాలతో ఓ వికలాంగురాలికి ఉపాధ్యాయురాలిగా అందజేసిన నియామక పత్రం చెల్లదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ బాధితురాలు సీఎం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటుంది. కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బోనగాని భానుప్రియ అనే వికలాంగురాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో గురుకుల టీజీటీ గణితం బోధించే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. గత ఫిబ్రవరి 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని సైతం అందుకుంది. 5 నెలల తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ట్రిబ్ అధికారులు పిలిపించి తన నియామక పత్రం చెల్లదని అంటున్నారని బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. వికలాంగురాలైన తాను ఆత్మవిశ్వాసంతో చదివి ఉద్యోగం సాధించానని, కానీ అధికారుల వ్యాఖ్యలు తనను వేదనకు గురి చేశాయని చెప్పింది. ఇప్పటికైనా సీఎం స్పందించి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని బాధితురాలు వేడుకుంది. గురుకులంలో టీజీటీ మ్యాథ్స్లో సెలెక్ట్ అయ్యాను. ఆ టీజీటీ మ్యాథ్స్లో 1:2లో కూడా సెలెక్ట్ అయ్యాను. ఆల్రెడీ 1:1లో కూడా సెలెక్ట్ అయ్యాను. అలాగే ఫిబ్రవరి 15th రోజు మాకు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి గారు నియామక పత్రము అందజేశారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 5 నెలల తర్వాత ట్రిబ్ అధికారులు మమ్మల్ని వెరిఫికేషన్ సర్టిఫికేట్కి రమ్మని పిలిచారు. వెరిఫికేషన్ సర్టిఫికేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రిబ్ అధికారులు నేను టీజీటీ మ్యాథ్స్కి అనర్హురాలని చెప్పారు. నేను దివ్యాంగ కోటాలో సెలెక్ట్ అయ్యాను. ఈ దివ్యాంగ కోటాలో కూడా నాకు ఇక్కడ సదరం సర్టిఫికేట్ 68% ఇచ్చారు. అక్కడ కోటి ఈఎన్టీ మెడికల్ బోర్డులో 39% ఇవ్వడం జరిగింది. నాకు ఇక్కడ అన్యాయం జరిగింది. మరి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఇంత అన్యాయం చేయడం చాలా బాధాకరము. కానీ నేను ట్రిబ్ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా చూడకుండా పక్కన పెట్టేసి నన్ను అనర్హురాలని చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం చొరవ చూసుకొని నాకు ఉద్యోగం ఇప్పించగలరని కోరుచున్నాను. అలాగే నాలాంటి దివ్యాంగ కోటాలో కూడా చాలా మంది ఉన్నారు. అన్యాయం జరగకుండా చూడాలని సీఎంని కోరుచున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చౌరస్తాలో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి పివికి పుష్పాంజలి ఘటించారు. భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలతో భారత్ గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పివి ఎంతగానో కృషి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని గుర్తు చేశారు. విద్యకు ప్రాధాన్యతనిచ్చి నవోదయ కేంద్రీయ విద్యాలయాలతో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చారన్నారు. యువత పివి బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి. భారత ప్రధానమంత్రిగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి చిరస్మరణీయుడిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి ఈ సందర్భంగా జయంతి జరుపుకుంటా ఉన్నాం. వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో మేమందరం నడవాలని, యువత కూడా నడవాలని, ఒక కష్టపడి పనిచేసే మనస్తత్వంతో ఎక్కడో వంగరలో జన్మించిన వ్యక్తి ఢిల్లీకి దేశానికి రాజై అనేకమైనటువంటి సంస్కరణలు, ఆనాడు భూ సంస్కరణలు కావచ్చు, ల్యాండ్ సంబంధించి దాని తర్వాత ఆర్థిక సంస్కరణ తీసుకురావడంతో ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా నిలబెట్టుకోగలుగుతోంది. ఆనాడు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి హెచ్ఆర్డీ మినిస్ట్రీని ఏర్పాటు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మాజీ ప్రధాని పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కోమిరెడ్డి తిరుపతి, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, నాయకులు చెన్ని బాబు, గంటా బుచ్చగౌడ్, రామ్రెడ్డి, రఫీక్, పందిర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. అదాన్ని మన గవర్నమెంట్ పడిపోవడం జరిగింది. తర్వాత బీజేపీ చేసింది, అప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎన్ఓసి ప్రకారం అన్ని టెండర్లు ఏర్పాటు చేసి అప్పుడు ప్రాణహితల ప్రాజెక్టు ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ పనులు పివి నరసింహారావు చేసిన ఈ గుర్తు ప్రతి ఒక్కరికి గుర్తుండేటట్టుగా చేసిన సేవలు నిజంగా మరవలేని రైతులల్లా ఉత్సాహంగా ఉన్నారంటే ఇవాళ పివి నరసింహారావు పేరు చెప్పుకోక తప్పది. అటువంటి పనులు చేసిన ఘనత మన పివి నరసింహారావు. అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి, కానీ భారతదేశం ఒక్కటే దెబ్బతినలేదు. అంటే దానికి కారణం ఏంటంటే పివి నరసింహారావు గారు ఆనాడు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ పద్ధతులు అని చెప్పుకోవచ్చు. ఆయన బహుభాషా కోవిదుడు, 12 భాషల లోపల అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుణ్ణి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా చేస్తే యావత్ భారతదేశం గర్వించదగ్గటువంటి విషయంగా ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఆ మహనీయునికి ఈరోజు మనం అందరం కూడా ఆయన జయంతి కార్యక్రమం లోపల పాల్గొనడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఆయన నడిపినటువంటి బాట పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా మంతనిలోని పివి కాంస్య విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిన ఘనత పీవీకే దక్కిందన్నారు. పీవీ మరణిస్తే ఆయనకు కాంగ్రెస్ పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తాను ఇక్కడ మహానీయుల చరిత్రను చాటి చెప్పడంతో పాటు మంతని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తిగా చాటిన మహానీయుడని గుర్తు చేశారు. ఆయన గుర్తుగా పట్టణంలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర తమదేనన్నారు. ఈ సమాజానికి గుర్తు చేస్తూ నా బాధ్యత ఈ నియోజకవర్గంలో అనేక మంది మహనీయులను చూపించాల్సిన బాధ్యతను ఇవాళ ఎమ్మెల్యే కావచ్చు, ఆయన తండ్రి కావచ్చు తీసుకోకపోగా ఈ మహనీయులను అవమానించినటువంటి చరిత్ర వెలికి తీసి ఇవాళ పివి నరసింహారావు గారి విగ్రహాన్ని బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన నేను కాంస్య విగ్రహాన్ని పెట్టి గౌరవించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ఏతరులకే ఉన్నదనే విషయాన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకే విధానమైన విధానంతో ఉన్నదనే విషయానికి ఇవాళ పివి నరసింహారావు గారి సాక్ష్యమని. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, ఎంపీటీసీ పులి రేణుకా సత్యం,
సోషల్ మీడియా అసెంబ్లీ కోఆర్డినేటర్ బొజ్జా మల్లేశం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ కూడలి వద్ద జరుపుకోవడం జరిగింది. వారు ఈ భారతదేశానికి చేసినటువంటి సేవను ఈ సందర్భంగా స్మరిస్తూ భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆ పరిస్థితి నుంచి గట్టెక్కేటువంటి పరిస్థితి లేని సందర్భంలో వారి యొక్క తెలివిని ఉపయోగించి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు పడేసినటువంటి ఒక గొప్ప దార్శకునుడు. మరి వారి యొక్క జయంతి సందర్భంగా మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని నెహ్రూ విగ్రహం వద్ద పివి నరసింహారావు 103వ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అది కాకుండా మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మన భారతదేశం ఎంతో అధోగతి పాలైన సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటి వనరులు సరిపోకపోతే, మన గవర్నమెంట్ నడిపే పరిస్థితి లేకపోతే అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అయ్యారు. ఆ సందర్భంలో విదేశంలో ఉన్నటువంటి తాకట్టు పెట్టిన బంగారాన్ని మన యొక్క ఇండియాకు తీసుకువచ్చి ఆర్థిక సరళీకృత విధానాన్ని చేసినటువంటి గొప్ప మహనీయుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి పివి అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు, నర్సింలు, సింగిల్, కొండల్రెడ్డి, కొప్పు రమేష్, అనిల్, కదిరే సత్తయ్య పాల్గొన్నారు. అద్భుతంగా మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, బడుగు బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకొని వారు చేసిన సేవలు గణనీయం. మరి వారి ఆత్మ కూడా అక్కడున్న వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని, మరి వారు చెప్పిన బాటలోనే యావత్ యువత ఖచ్చితంగా రాజకీయాలలో ముందుండాలి, రాజకీయంగా ఎదగాలి. చదువులో కూడా మనము అన్ని విధాలుగా చదువు ఉంటేనే మనము చేసే ప్రతిదీ అయినందుకు మనందరూ కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే వారు ఇవాళ ఒక మన జిల్లా నుంచి దేశాన్ని ఏలినటువంటి గొప్ప వ్యక్తి. వారు ఎన్ని పదవులు అంటే చాలా గొప్ప గొప్ప పదవులు చేసినటువంటి పివి నరసింహారావు గారు, వారు ప్రధానమంత్రిగా ఉండి మన దేశం ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా వారు ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని ముందు వరుసలో నడిపించినటువంటి పివి నరసింహారావు గారు ఇవాళ వారి జయంతి జరుపుకోవడం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం నంది కమాన్ వద్ద పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అర్బన్ మండల అధ్యక్షుడు కనకయ్య మాట్లాడుతూ పివి నరసింహారావు దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక ప్రగతి కోసం ఆయన అమలు చేసిన కార్యక్రమాలను ఎంతో మంది పొగిడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వనపట్ల ప్రభాకర్ రెడ్డి, ఎర్రం ఆగయ్య, కత్తి కనకయ్య, వనపర్తి దేవరాజ్, స్వామి, ఊరడి రామ్రెడ్డి, సిరివేరి మల్లేశం, ఎర్రం దేవరాజ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుండి గణపతి పూజ, గణపతి హోమం, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె శివసేనారెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి చేపట్టగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్, హుజురాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షులు మహమ్మద్ సజ్జాద్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించాలని, లీకేజీకి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ నీటి పైన స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్క సంస్థ కూడా డేటా తెల్లం చేసింది. 10 రోజుల ముందు మన భారతదేశంలో ఏ నాడు లేనటువంటి విధంగా రిజల్ట్ను 10 రోజుల ముందు ఇవ్వడం ఎంత విడ్డూరంగా ఉందనంటే ఇక్కడ స్కామ్ జరిగిందని, డేటా తెల్లమైందని చెప్పేసి యువజన కాంగ్రెస్ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో పదే ప్రశ్నించినా కూడా ఆ ప్రశ్నించే గొంతును నొక్కుదామని చూస్తారు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఢిల్లీ గడ్డ మీద మా తెలంగాణ యువత అంతా కూడా అడ్డ వేసి నిన్ను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచ్చు. అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను సైతం వాళ్ళను రోడ్లపైన తిరగకుండా యువజన కాంగ్రెస్ చేస్తుంది. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య వృత్తికి సంబంధం లేని ఇతర శాఖల అధికారులు వైద్య సిబ్బందిపై అజమాయిషీ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కళాశాల ఎదుట వైద్యులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం చేస్తున్న తమను చులకనగా చూడడం సరికాదన్నారు. ఈ చర్యలపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో పాటు సిబ్బందికి సరైన వసతులు కల్పించాలని కోరారు. మొన్న 25th రోజు నల్గొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కలెక్టర్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత ఒక 45 రోజుల ప్రకారము షెడ్యూల్ ప్రకటించారు. అది డాక్టర్స్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, డాక్టరు, వైద్య సిబ్బంది ఉన్నారా లేదా చూస్తున్నారని చెప్పారు. కానీ మేము దీనికి వ్యతిరేకంగా ప్రోటోకాల్ పాటించట్లేదు. వాళ్ళు తక్కువ క్యాడరు, డాక్టర్స్ కంటే ప్రొఫెసర్స్ కంటే తక్కువ క్యాడరు. ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటే మా డాక్టర్స్ నుండి తీసుకోవాలి, మా వైద్య సిబ్బంది నుండి తీసుకోవాలి, మా సూపరింటెండెంట్ నుండి తీసుకోవాలి, మా ప్రొఫెసర్స్ నుండి తీసుకోవాలి. కానీ వాళ్ళకి ఎవరో వైద్యం తెలియదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలో తెలియదు. వాళ్ళందరి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఒక 45 రోజుల వరకు ఇతర శాఖల అధికారులను పర్యవేక్షించడం కోసం జనరల్ హాస్పిటల్కి ఒక షెడ్యూల్ వేయడం జరిగింది. తర్వాత ఇతర శాఖ అధికారులు మనకన్నా తక్కువ క్యాడర్ ఉన్న వాళ్ళు పర్యవేక్షించడం అనేది మాకు అసమ్మతంగా ఉంది. ఒక వే ఉంటుందన్నమాట. అంటే ఆసుపత్రికి కానీ మెడికల్ కాలేజ్ కానీ 4వ శతాబ్దం నాటి సున్నపు రాతితో చేసిన 3 అంగుళాల ఎత్తైన అరుదైన వరహామూర్తి విగ్రహం కోట్ల నరసింహులపల్లి గ్రామంలో లభించింది. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి అపురూపమైనదని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గ్రామంలో 4వ శతాబ్దం నాటి సున్నపు రాతితో చేసిన 3 అంగుళాల ఎత్తున అరుదైన వరహామూర్తి శిల్పాన్ని గుర్తించినట్లు తెలంగాణ చారిత్రక బృందం కరీంనగర్ శ్రీ రామోజు హరిగోపాల్ తెలిపారు. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి అపురూపమైనదని శిల్పాన్ని పరిశీలించిన స్థపతి చరిత్రకారులు డాక్టర్ మణిశివ నాగిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా స్థానికుడు కచ్చు శ్రీనివాస్ మాట్లాడుతూ బీరప్ప ఉత్సవాల నేపథ్యంలో ఆలయం ముందున్న ప్రాంతాన్ని చదును చేస్తుండగా విగ్రహం బయటపడినట్టు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో విగ్రహాలు తవ్వకాల్లో బయటపడినట్టు గుర్తు చేశారు. పండుగ జరుపుకునేటప్పుడు ఈ ఏరియాలో చదును చేసేటప్పుడు ఒక చిన్న విగ్రహం బయటపడ్డది. ఆ విగ్రహాన్ని మేము చూసి మా గుడిలో పెట్టుకున్నాము. వేరే వాళ్ళు వచ్చి దాన్ని చూసి చరిత్రకారులు వచ్చి ఇది పురాతన విగ్రహం అని చెప్పారు. అది మేము మా గుడిలో పెట్టుకున్నాము. విగ్రహాలు బయటపడ్డాయి. ఫస్ట్ 4 సంవత్సరాల కింద ఒకటి పడ్డది, 2 సంవత్సరాల కింద మరొకటి పడ్డది. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు అవుతుంది అది బయటపడి. మళ్ళీ ఇప్పుడు ఈ విగ్రహం బయటపడ్డది. అంటే ఎలాంటి విగ్రహాలు బయటపడ్డాయి? అంతకుముందు జైన మతపి విగ్రహాలు బయటపడ్డాయి. ఇప్పుడేమో మన వారహమూర్తి విగ్రహం బయటకు వచ్చింది. అధికారులు వచ్చి ఏమని చెప్పారు? కదా ఇక్కడ వచ్చి ఒకసారి చూసుకొని పోయారు. ఇది చరిత్ర కళ ఏరియా అని చెప్పారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. నిబంధనలు పాటించని విద్యా సంస్థల పట్ల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు విక్రయిస్తున్నాయని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి సర్కారు బడుల్లో సరైన వసతులు కల్పించాలని కోరారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శాఖకు మంత్రి ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే ఈ పెద్దపల్లి గడ్డ నుంచి రేవంత్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నా, మన విద్యాశాఖ మంత్రి పేరు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న వికారాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే పాఠశాలలో అటెండర్ లేక బెంచ్లను స్వయంగా విద్యార్థులే మోయడం జరుగుతుంది. నూతన ఎంఈఓలని డిఓల్ని వెంటనే నియమించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ గురుకుల హాస్టళ్లలో మౌలిక వసతులు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కావచ్చు, ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలు స్కావెంజర్ లేరు, అటెండర్ లేరు. మరి ఈ స్కావెంజర్ లేని కారణంగా, అటెండర్లు లేని కారణంగా ఈరోజు పేద మధ్యతి తరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు స్కావెంజర్లు అవుతున్నారు, అదేవిధంగా అటెండర్లు అవుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని అంబేద్కర్ చౌక్లో దళిత బంధు 2వ విడత లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2వ విడత దళిత బంధు డబ్బులు ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చూస్తామన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక ఆ విషయం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అనవసరమైన విషయాలపై రాద్ధాంతం చేస్తూ వార్తల్లోకి ఎక్కడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని వారు కోరారు. 2వ విడతలోని బాధితులందరము స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించడం జరిగింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సగంలోనే దళిత బంధు ఆపి మమ్మల్ని తగు విధాలుగా ఇబ్బందులు గురి చేసింది. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోకుండా, మేము మొన్న పాదయాత్ర చేస్తుంటే కూడా మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు మీకు ఒకటి చెప్తున్నాం, మిమ్మల్ని గెలిపించింది కేవలం దళితులు మాత్రమే. ఇది మీరు రిపోర్ట్ తీసుకోండి. దళిత బంధు బాధితులు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దళిత బంధు 2వ విడత మంజూరైతుందనే ఉద్దేశం మీద మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించుకున్నాం. దయచేసి చెప్తున్నాం, మా దళితులను విస్మరించి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలోని ఇళ్లలో మెడికల్ ఆఫీసర్ స్రవంతి ఆధ్వర్యంలో బైజికల్ స్ప్రే చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. బాటిళ్లు, టైర్లు, కుండీల్లో నీరు నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి వైద్యాధికారి చిరంజీవి, ఆశా వర్కర్ రజిత, ఏఎన్ఎం రూతమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చూడడం జరిగింది. ఈ ఇళ్ళ ప్రతి ఒక్క ఇంటిలో కూడా పైరిథ్రమ్ స్ప్రే అనేది ఈరోజు ముందు జాగ్రత్తగా డెంగ్యూ జ్వరాలు అనేవి రాకుండా ఉండడం కోసం ఈరోజు స్ప్రే అనేది చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి జ్వరాలు అనేవి రాకుండా ఉండడానికి. అలాగే మురికి నీరు కానీ వర్షపు నీరు కానీ నిలవకుండా ముందు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇంటింటా కూడా వీరందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దానితో పాటు పేపర్ గ్లాసులు కావచ్చు, బాటిల్స్, బీర్ సీసాలు, తర్వాత టైర్లలో, కుండీలలో, కుండలు, ఇలాంటి వాడిన వస్తువులు అన్నింటినీ కూడా నీరు నిలవకుండా చూసుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు ఈ స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్, అందువల్ల ప్రతి ఒక్క ఇంటిలో కూడా చేయించడం. కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద నీరంతా లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి చేరింది. స్థానిక 5, 6వ వార్డులోని ఇండ్లు నీట మునిగాయి. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి, మురికాలు రోడ్ వచ్చిందని రోడ్డు కానీ మురికాలు అంతా ఊడిపోయి ఇప్పుడు ఇళ్లకి వచ్చినాయి. అప్పుడు రోడ్డు వచ్చినప్పుడు తీయమంటే తీస్తామన్నారు, ఎవ్వరు ఊకున్నప్పుడు. ఇప్పుడు ఇళ్లకి వచ్చినాయి 10 రోజులు 15 రోజుల నుంచి తిరుగుతూ ఎవ్వరు వస్తలేరు, ఎవ్వరు పట్టించుకుని లేరు, చూసిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు.
మరి ఇల్లు మునిగి కూలడా ఏం చేసుడు? మా ముళ్ళు పట్టించుకునే నాదులు వస్తాం అంటాను కానీ ఇదివరకు వచ్చింది గతి లేదు, ఇదివరకు చేసింది లేదు. మేము అయితే మా పరిస్థితి ఇది, మేము నీళ్ళల్లో ఉండి మాట్లాడుతున్నాం. మా తలుపులు కూడా మాకు ఇళ్లకు తాళాలు వేసి మేము వెళ్ళిపోయినాం, ఎత్తిపోతాను. ఇగో ఇది సార్ మా పరిస్థితి. దయచేసి అధికారులు ఎవరైనా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా 2 సార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి కూడా పోయినా కూడా ఆయన కూడా స్పందించడం లేదు. మేమేం చేయాలి అని అంటే కాంటాక్ట్ అంటాడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లూజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.